ఖమ్మంలో వరద తగ్గినా బురద మాత్రం పేరుకుపోయింది. ఎటు చూసినా అడుగున్నర లోతు బురదే కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి ఈ బురదే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఎక్కడికక్కడ చెత్త చెదారం జంతు కళేబరాలతో ఖమ్మం పాలేరు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. జిల్లా నుంచి 3 మంత్రులున్నా ఇప్పటి వరకు సహాయక చర్యలు లేవు. దీంతో మరో దారి లేక ప్రజలే తమ ఇళ్లలోని బురద తొలగించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వరద తగ్గిన ఖమ్మంలో బురద మాత్రం ప్రజల పాలిటి శాపంగా మారింది. 4 రోజులుగా జనం బురదలోనే జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. వరద తగ్గినా ఇప్పటిదాకా సహాయక చర్యలు లేవు. జిల్లా నుంచి 3 మంత్రులున్న ఖమ్మం ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరుపై విమర్శల జడివాన కురుస్తోంది. ఖమ్మంలోని తాజా పరిస్థితికి సంబంధించి టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. వరద ప్రళయం నుంచి ఖమ్మం ప్రజలు భగవంతుడి దయ బయటపడ్డప్పటికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అధికారుల నత్తనడకన పనుల వల్ల ఇంకా ఈ మురుగు కంపులోనే జీవిస్తున్నటువంటి దుస్థితి ఉంది. వరద తగ్గిపోయి సోమవారం తగ్గిపోయింది. సోమ మంగళ బుధ గురువారం ఈ రోజు ఇప్పటి వరకు కూడా దాదాపు 4-5 గంటలు అవుతున్నప్పటికి కూడా ఇంకా ఈ ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున బురద పేరుకుపోయిందో చూడొచ్చు. ఈ తడిసి ముద్దయిపోయినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, బియ్యం నుంచి మొదలు పెడితే అన్ని రకాల వస్తువులు తడిసి ముద్దయిపోయినవన్నీ కూడా దుర్గంధం వెదజల్లుతా ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతాల్లో తిరిగి ఇళ్లలోకి వచ్చినటువంటి ప్రజలు ఎవరు కూడా ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది. మొత్తం డ్రైనేజీలు అంతా కూడా వచ్చి పడినటువంటి చెత్త పేరుకుపోయి వచ్చి చేరినటువంటి ఇక్కడ అనేకమైనటువంటి కళేబరాలు, ఏదైతే జంతు కళేబరాలు, చనిపోయినటువంటి కళేబరాలతో కంపు కొడుతున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఉండాలి అనుకున్నప్పటికీ కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది వైద్యులు కూడా చెప్తున్నారు, ఈ ప్రాంతాలలో నివసిస్తున్నా ఈ నీళ్లు తాగినా కానీ వరద తర్వాత వచ్చేటువంటి అనేక వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్తున్నారు. మనం ఒకసారి ఈ పరిస్థితి చూస్తే ఇది ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. 100 మంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. దీనిని గతంలో ఇట్లాంటి వరద వచ్చినప్పుడు కేవలం 4 నుంచి 8 గంటలకు రాత్రి, అంటే ఒక రోజు లోపులోనే మొత్తం ప్రాంతాన్ని కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇవాళ మనం చూస్తే 4 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఈ బురదను, ఇక్కడ ఉన్నటువంటి కంపును తొలగించేందుకు ఇంకా పారిశుద్ధ కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. బట్టి చూస్తే నిర్లక్ష్యమా లేకపోతే ఎందుకు కావాలని చేస్తున్నారా అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ మొత్తం బురదను మీరు ఒకసారి చూస్తే ఇదంతా బురదే, ఒక చోట ఉంది ఒక చోట లేదని కాదు. మొత్తం ఖమ్మం నగరంలో ఏదైతే మున్నేరు వరద ప్రభావ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా బురద పేరుకుపోయింది. 1 రోజు 2 రోజులు అంటే అనుకోవచ్చు, కానీ 4-5 రోజులుగా బురదలోనే ఉన్నారు. ఇక మనం చెప్పినట్టుగా చాలా వస్తువులు కిరాణా షాపుల్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ఎక్కడైనా కానీ వచ్చినటువంటి తడిసిపోయినటువంటి వస్తువులన్నీ కూడా కంపగొడుతున్నాయి. దాంతో జనం అంతా కూడా అల్లాడిపోతున్నారు. ఇంకనైనా శుభ్రం చేయాలి, వీటినన్నింటినీ శుభ్రం చేయాలంటున్నారు. దాంతో అసలు ఏం జరుగుతుంది? ఎన్ని రోజులైందండి వరద పోయి ఇప్పటిదాకా? ఎందుకు ఇది ఆ మున్సిపాలిటీ వాళ్ళు క్లియర్ చేయట్లేదండి? మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు, పోతున్నారండి. అది చెత్త వస్తూనే ఉన్నది. మాది ఇప్పుడు 4 రోజుల నుంచి తీస్తూనే ఉన్నాం. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించారు. వాళ్ళు దాదాపు ఒక 20 మంది వార్డుకి వచ్చారు ఈ బజార్కి.
అటు ఇటు తిరుగుతున్నారు తప్ప వాళ్ళు ఏం చేయట్లేదు. దేనికి వచ్చారని అంటే మీ ఇంట్లో ఏమైనా బరువులు ఉంటే చెప్పండి మేము తీస్తామన్నారు. సరే ఆ ఫ్రిడ్జ్ చూడండి, ఆ ఫ్రిడ్జ్ బయట పెట్టమన్నాం. అమ్మ అంత బరువు మేము లేపలేమన్నారు. ఆ పేపర్ కట్టలు పైన చూడండి, ఆ పేపర్ కట్టలు బయట ఏమంటే అంత బరువు మరి దేనికో విడిగా తీసిస్తే మేము చిన్న చిన్నవి పట్టమండి అంటున్నారు. అదే దాన్నే బండిలు కడితే అంత బరువు మోయలేమంటున్నారు. మరి దేనికి వచ్చారండి మీరు అని మాట్లాడితే వెళ్ళిపోయారండి. మరి వాళ్ళు ఏం దేనికో తిరగటం మాత్రం 3 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు. పుట్టినే తిరుగుతున్నారు. బరువులు పట్టడానికి వరకే మేము ఉన్నాం అన్నారు. బరువు పని చెప్తే అది మా వల్ల కాదంటున్నారు. అదే దాన్నే విడిగా తీసిస్తే మేము చిల్లర పని చేయమండి అంటున్నారండి. 3 మినిస్టర్లు ఉన్నారు కానీ ఏమీ లేదండి. పోయినసారి వరదలు వచ్చినప్పుడు అదే వరదలు పోయినసారి ఇంతవరకు వచ్చినాయండి. అప్పుడు ఆ రోజు సబ్ కలెక్టర్ గారు ఉదయం 8 గంటలకు వచ్చి ఆర్చ్ కార్డు నిలబడి రాత్రి 10 దాకా లాస్ట్ పర్సన్ పోయేదాకా నిన్న టీ కూడా తాగారని అంతే నిలబడిందండి. పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా అటు ఇటు తిరిగారండి. అసలు ఆయన నిద్రపోలేదు. స్టీమర్లు తెప్పించారు. ఈసారి స్టీమర్ కాదు కదా, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. ఎప్పులు తీర్చుకొని నేను మళ్ళా సంపాదించి నా బిడ్డ పెళ్లి చేయాలంటే అది నా తాహతకు నా స్తోమతకు మించి. మేము ఏంటికి పోయినా ఇదే చెప్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుని అడుగుతున్నారు, సార్ మేము లక్షల్లో నష్టపోయినా. కానీ ఆ ప్రభుత్వం మరి 10,000 ఇస్తామంటుంది. ఆ 10,000 ఏంది? మీరేంది? దాదాపు లక్షల్లో నష్టం. వాళ్ళు ఆ 10,000 ఇవ్వకపోయినా మీకు మేము ఉన్నామన్న భరోసా వచ్చి చెప్పిపోతే మాకు సంతోషంగా ఉండేదండి. గత 4 రోజుల క్రితం నుంచి సోమవారం రోజుకే ఈ ప్రాంతంలో వరద తగ్గిముఖం పట్టిపోయింది. అయినప్పటికీ కూడా మనకు బాధితులు చెప్తున్నారు, వచ్చి ఉట్టిగా తిరిగిపోతున్నారు తప్ప అసలు బరువు పని చెప్తేనేమో మేము చేయమన్నారంట. అట్లాగే అలకడ పని దాన్ని విభజించి చేస్తే మేము మొయ్యమన్నారంట. ఒకసారి వాళ్ళు ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వర్కర్లు ఉన్నారో మొయ్యాల్సినని తను కోరినటువంటి ఈ పేపర్ బండిల్సే. ఈ పేపర్ బండిల్స్ ని కూడా మొయ్యలేము మేము, వీటిని విడదీసిస్తేనేమో చిల్లర పనులు మేము చేయమన్నారంట. పోనీ వీటిని మొత్తం ఒకసారిగా పెద్ద బండిల్ తీసుకెళ్ళమంటేనేమో మేము ఈ బండిల్ తీసుకెళ్ళాము, ఇంత బరువు ఉందంటున్నారంట. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థలో ఈ ప్రజలకు మరి స్వాంతన చేకూర్చేది ఎవరు? ఈ ప్రజల్ని ఆదుకునేది ఎవరు? చూస్తే కనుక సాక్షాత్ అక్కడ ముఖ్యమంత్రి పడవల్లో తిరుగుతూ అక్కడ సహాయ చర్యలు చేపడుతూ అధికారులను ఉరికిస్తూ ఆయన పనిచేస్తూ ఉంటే ఇక్కడ మనకు అధికారులు లేరు, మంత్రులు కనపడరు. ప్రెస్ మీట్ పెడితే మంత్రులు వచ్చి ప్రతిపక్షాన్ని తిట్టిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి దుస్థితి ఉంది. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు? ఈ వరద సహాయ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ ముంపు బురదను ఎప్పుడు తీస్తారు అనే దాని మీద ఒక స్పష్టత లేనటువంటి ప్రభుత్వం, ఒక లక్ష్యం లేనటువంటి ప్రభుత్వం కనపడతా ఉంది. పైకి ఒకరినొకరు అభినందించుకుంటున్నారు, మళ్ళీ ఏదో పెద్ద సాధించినట్టుగా ఒకరినొకరు అభినందించుకునేటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటికీ క్లియర్ అవుద్దో మరి ఏమవుద్దో చూద్దాం. చాలా ప్రాంతాలకు ఇంకా ఉన్నాయి. అన్ని ప్రాంతాలను మనం విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖమ్మంలో బురదతో ఇప్పుడు ఎక్కడ చూసినా దుర్గంధం నెలకొంది. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త మధ్య ప్రజలు జీవనం గడుపుతున్నారు. మురుగు మధ్య ప్రజలు జీవిస్తున్నారు. ఆ దయనీయ దృశ్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబ అందిస్తారు. ప్రకృతి విపత్తులు వస్తాయి. ఆ సందర్భంలో చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. దాన్ని ఎవరూ నివారించలేరు. కానీ ప్రకృతి విపత్తు వచ్చిన తర్వాత జరిగేటువంటి సాయంలో మాత్రం ఖచ్చితంగా మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు అయితే మరింత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నా వెనక ఉన్న బురద ఈ పేరుకుపోయినటువంటి దాదాపు అడుగున్నర ఎత్తున పేరుకుపోయినటువంటి ఈ బురద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, అలసత్వానికి ఒక మచ్చు తునకగా చెప్పొచ్చు. ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్కు నుంచి బయటికి రావాలంటే ఈ బురదలోంచి బయటికి రావాలి. ఇవాళ దంసలాపురం దగ్గర ఇట్లాంటి బురదలో నుంచి దాటే ప్రయత్నం చేసినటువంటి 2 వ్యక్తులు కింద పడితే ఒక వ్యక్తి తలకు గాయమై చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఆ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? ఇంత పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మున్నేరుకు 2 ఒడ్లుంటే ఒక ఒడ్డు ఖమ్మం నగరము, ఒక ఒడ్డు పాలేరు నగరము, పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నగరం. ఆ ఏరియాలో కూడా జలగం నగర్లో కావచ్చు, పెద్దతండాలో కావచ్చు, దాంతోపాటు రాజగృహకల్ప, కర్ణగిరి ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 10 క్వింటాల బియ్యం వీళ్ళన్నీ కూడా ముందస్తుగా కొనుక్కొని పెట్టారు. ఇప్పుడు ఈ బియ్యం ఉంచుకోవడానికి పనికిరావు, తినడానికి పనికిరావు, తీసుకెళ్ళమని చెప్తున్నారు. దాదాపు ఇది ఆదివారం రోజు మురిగిపోయినటువంటి వాటిని
సోమవారం రోజున బయటేశారు. సోమవారం నుంచి మొదలుకుంటే వాటికి 4 రోజుల పాటు కంపు కొడుతుంది, స్మెల్ వస్తున్నది, కనీసం తీసుకుపోయే పరిస్థితి లేదు. అసలు ఎవరు చెప్పినా కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఏంటన్నా దీనికి సంబంధించి ఏం చెప్తారు? సోమవారం పొద్దున బయటకు వేసిన మున్సిపాలిటీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లే, ఎవరు రావట్లే, ఫోన్ కూడా ఎత్తట్లే. ఇవాళ కూడా ఇక్కడ దాకా వచ్చిండు, చేసిండు, మళ్ళీ వస్తా అని చెప్పిండు, అట్టయిపోయిండు. దండం పెట్టినా కూడా ఎవరు రావట్లేదు. కంపు వాసన వస్తున్నాయి. అసలు అవి పోయినందుకు కూడా బాగాలేదు, అవి తీయట్లేదు, ముక్క వాసన వచ్చిపోతున్నాయి. అసలు కంపు వచ్చినప్పుడు పోయినసారి ఇట్లనే ఉందా పరిస్థితి? ఇప్పుడే పోయినసారి 3 అడుగులు వచ్చినాయి ఇంట్లోకి, ఈసారి ఈ స్టేర్ నుండి పైన 3 అడుగులు వచ్చినాయి. ఏసీ, ఫ్రిడ్జ్, కూలరు, సీలింగ్లు ఊడిపోయినాయి. అసలు ఏమీ లేవు, కట్టు బట్టలతో బయటకు వచ్చినాయి. వేసుకోవడానికి చెప్పుల్లో, తొడుక్కోవడానికి బట్టలు. ఘోరమైన ప్రభుత్వం ఏంటి మరి స్పందిస్తున్న విధానాన్ని చూస్తున్నారు మీరు? ఏంది అసలు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కావచ్చు, మంత్రులు? మొత్తం కాలం ఒకటి కంటే మొత్తం లాస్లే. ఒక్కొక్కరు సాధారణంగా బతికేవాళ్ళు కష్టపడి, అందరూ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కరు చెప్పుకోవాలంటే 3 నుండి 8 లక్షల వరకు లాసు ఏ కుటుంబానికైనా. ఇవాళ మేము మా ఇంట్లో మొత్తం కలిపి బురద ఎంత ఎత్తు వచ్చింది. ఇంత బురద ఎత్తు వస్తే 3 రోజులు పని చేయించాం, 38,000 రూపాయలు అయింది. 6 వర్కర్లు జనరేటర్ తెప్పించాం. మీరు చేసుకోవడం ఏంది? ప్రభుత్వం సాయం చేయట్లేదా? సాయం చేయలేదు. మేము జనరేటర్ వర్కర్లు పెట్టి కూలోళ్ళు పెట్టాం. రోజుకి 1000 రూపాయలు కూలోళ్ళు, రోజుకి 1000 రూపాయలు కూలోళ్ళు. మేము రోజుకి 6 తీసుకొచ్చాం 3 రోజులు. మొత్తం కలిపి 35,000-36,000 వచ్చింది. మా తమ్ముడు అయితే తలబొట్టుకు ఏడుస్తోంది. ఆడు బయటకే రావట్లేదు. పొద్దున్న లేసి వాటర్ లేదు. ఏమని అడిగితే ఇదిగో మీ క్యాన్ వేస్తాం, ఆ బజార్ ఈ బజార్ అంటున్నారు. 4 క్యాన్లు పట్టుకొని వస్తున్నారు, చుట్టూరు తిప్పిస్తున్నారు కుక్కని తిప్పినట్టుగా. పిల్లలేమో ఏడుస్తున్నారు వాటర్ లేదని. కనీసం అన్నం అంటే పెడుతున్నారులే, అన్నం రోజుకి 10-15 మంది పట్టుకొని వస్తున్నారు. కానీ వాటర్ ప్రభుత్వం కాదు, బయట వాళ్ళు కొన్ని కంపెనీలని, బట్టల షాపులని వాళ్ళు ఏజెంట్లు తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళ ప్రభుత్వాలు మాత్రం ఏమీ పెద్దగా ఏం లేదు. మొత్తం అంతా కష్టపడిన వాళ్ళు, రోజు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. రోజు కూలీ నాలి చేసుకుంటే తప్ప బ్రతకలేనటువంటి బడుగు జీవుల యొక్క దుస్థితి ఇంత దారుణంగా ఉంది. ఖమ్మం నగరం, పాలేరు నియోజకవర్గం 2 చోట్ల కూడా ఈ పేరుకుపోయినటువంటి ఈ దృశ్యాలను చూస్తుంటే చాలా దారుణమైన స్మెల్ వస్తుంది. మనం నడుస్తుంటేనే దారుణమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లో ఈ ప్రజలు ఇప్పటికి 4 రోజులు జీవనం సాగించారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలవనటువంటి దుస్థితి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ హయాంలో దాదాపు ఈ ఖమ్మం జిల్లాలోనే 581 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. వాటన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ మొబిలైజ్ చేయాలని గత 3-4 రోజులుగా టీ న్యూస్ వరుస కథనాలు నడపడంతో అధికారుల్లో చలనం వచ్చినట్టు కనపడుతుంది. అవి తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధిగా వాటితో పని చేయించలేనట్టు పరిస్థితి కనపడుతుంది. ఏ ఇంటి ముందు చూసినా ఇదే దృశ్యాలు, వాళ్ళే ఇల్లు కడుక్కొని పని చేసుకుంటున్నటువంటిగా దృశ్యాలు ఉన్నాయి. అంతే తప్ప ప్రభుత్వం నుంచో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చో వీళ్ళకి సాయం చేసినట్టుగా ఏమి కనిపించినటువంటి పరిస్థితి. అమ్మా ఏంది, మీరే కడుక్కుంటారా, ఎవరైనా వచ్చిండ్రా? ఎవరు వచ్చారు, ఎవరు రాలా, మేమే కూలి పెట్టి పెట్టిస్తున్నాం. అసలు ఏం లేదన్న, పైకి పోయినాయి నీళ్లు, కింద పైన ఒక్క వస్తువు కూడా పనికి రాలేదు. మొత్తం పరుపులు, పిచ్చులు, కూలర్లు మొత్తం పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లా. మరి ఏంటో అది నాకు తెలియదు. 10,000 రూపాయలు సాయం చేస్తా అంటుందిగా ప్రభుత్వం. మరి 10,000 ఏంటికి సరిపోతాయి మాకు? అసలు ఏం అర్థం కావట్లేదు. కట్టుకోవడానికి ఒంటి మీద బట్టలతో బయటకు వెళ్ళినాం. ప్రాణాలు ఒక్కటే కాపాడుకున్నాం మేము. అది పరిస్థితి. ప్రాణాలు ఒక్కటి కాపాడుకున్నాం. 10,000 రూపాయలు ఇస్తామంటే మనకెందుకు? ఏమండి, మళ్ళా 5 రోజుల నుంచి కడిగెత్తున్నాం. 4 మనిషికి 1000 రూపాయలు ఒక్కొక్కరికి. 2 ఫ్రిడ్జులు, కూలర్లు 2, ప్లస్ పైన టీవీలు 2 పోయినాయి. అన్ని 4 సిలిండర్లు పోయినాయి. స్టవ్లు కూడా ఖరాబ్ అయిన, బట్టలు అన్ని ఏంటి పనికిరావు. మాట అడుగుతా. సోమవారం రోజు వరద తగ్గిపోయింది, ఇవాళ గురువారం రోజు. ఇప్పటిదాకా మున్సిపల్ సిబ్బంది గానీ, అధికారులు గానీ, మంత్రులు గానీ చూస్తున్నారు కానీ మా దగ్గరికి ఇచ్చే పప్పులేరు పొట్టాలు తప్ప ఏమి ఇచ్చిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. మనతో మాట్లాడినటువంటి అనేక మంది ప్రజలు చెప్తున్నారు, మాకు మేమే బాగు చేయించుకున్నామని చెప్తున్నారు. ఒక్కొక్క మనిషికి 800 రూపాయల నుంచి 1000 రూపాయలు కూలి చెల్లిస్తే 30-40 వేల రూపాయలు 3-4 రోజుల పాటు ఖర్చు చేస్తే తప్ప
ఈ బురద కడుక్కోలేకపోయారు. అది ఇంట్లో ఉన్న బురద వాళ్ళు కడుక్కున్నారు. కానీ ఇక మరి రోడ్ల మీద ఉన్నటువంటి బురద మరింత దయనీయంగా ఉంది. జారి పడితే ప్రాణాలు పోవడం తప్ప వేరే ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇంకా చాలా చోట్లకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని చోట్ల కూడా మనం సాధ్యమైనంత ఎక్కువ కవరేజ్ చేసి ప్రజల్ని సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. పాలేరు నియోజకవర్గంలోనూ బడుగు జీవుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రజలకు స్వాంతన కలిగించేలా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. అడుగున్నర లోతు కూరుకుపోయిన బురదను తొలగించుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్న నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలోని తాజా పరిస్థితి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబ అందిస్తారు. ఖమ్మం మున్నేరు వరద తాలూకు విలయ తాండవం ఇంకా కొనసాగుతుంది. మనం పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖమ్మం రూరల్ మండలం జలగం నగర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సాధారణ జీవితం బురదతో మమేకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురదను కడిగి వాళ్లకు ఈ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. మామూలు బురద కాదు ఇది. ఎక్కడ చూసినా కానీ బట్టలు కడుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా మురికి కొట్టుకుపోయి వచ్చి ఈ ప్రాంతాలలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. నెత్తి నోరు బాదుకుంటున్నప్పటికీ కూడా వచ్చి క్లీన్ చేసేటువంటి పరిస్థితి లేదు. క్లీన్ చేశామని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ బురద సాక్ష్యంగా చెప్పొచ్చు. ఒక పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్నేరుకు కుడి పక్కన ఉన్నటువంటి ఏరియాలో చూస్తే మనకు జలగం నగరు, రాజీవ్ గృహకల్ప, అట్లాగే కరుణగిరి, జలగం నగర్తో పాటు పెద్దతండ ఈ ఏరియాలలో ఇంకా ఈ బురద పేరుకుపోయి చెత్త పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా సాయం చేస్తారా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలు, లేదంటే స్పృహ ఉన్నవాళ్ళు, సమాజం పట్ల కొద్ది గొప్ప స్పృహ ఉన్నవాళ్ళు భోజనాలు తీసుకొచ్చి ఇస్తున్నారు. దాంతోపాటు బట్టలు, కొన్ని ఇతర సామాగ్రి, జమాతే ఇస్లాం హిందూ లాంటి సంస్థలు, అట్లాగే హరే రామ కృష్ణ ట్రస్ట్ లాంటివి, తర్వాత కొన్ని ఖమ్మం నగరంలో ప్రముఖ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి ప్రముఖులు, అట్లాగే వ్యాపారవేత్తలు, జిల్లాకు సంబంధించినటువంటి వారంతా వచ్చి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వారికి సాయం చేస్తున్నారు తప్ప ఈ బురద కంపును, ఈ మురుగు జాడ్యాన్ని వదిలించడంలో మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల యొక్క తాత్సారము ప్రజల పాలిట శాపంగా మారింది. కొద్దిసేపు మనం డాక్టర్లతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, వైద్యులు ఏం చెప్తున్నారంటే 1-2 రోజులకు మించి దుర్గంధమైనటువంటి ప్రాంతాల్లో ఉంటే డయేరియా, టైఫాయిడ్, మలేరియా లాంటివి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు రాబోయే వారం 10 రోజులు అత్యంత జాగృతతో వ్యవహరించాలని చెప్తున్నారు. ఈ దుర్గంధాన్ని మరి ఎప్పుడు క్లీన్ చేస్తారో, దీనికి స్వస్తి పలుకుతారో ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పాల్సి ఉంది. ఇంకా కూలిపోయిన ఇండ్లు అట్లే ఉన్నాయి. చాలా చోట్ల మురుగు రాజ్యం వెళ్తుంది. ఇంకా ఇదే పాలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి మున్నేరు వరద ప్రవాహంలో ఉన్నటువంటి మిగతా కాలనీని కూడా మనం పరిశీలన చేద్దాం. అక్కడ ఉన్నటువంటి వరద యొక్క విలయ తాండవానికి సంబంధించినటువంటి దృశ్యాలను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి శిథిలాల తొలగింపు, అట్లాగే వరద మిగిల్చినటువంటి వ్యర్థాల తొలగింపు ప్రక్రియకు ఇది ఒక నిర్వచనంగా చెప్పవచ్చు. ఇది ఒక ప్రత్యక్ష తార్కాణంగా చెప్పవచ్చు. ఖమ్మం రూరల్ మండలం జలగం నగరం ప్రాంతంలో అంటే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దుస్థితి ఇది. పేదలు గుడిసెల్లాగా వేసుకొని ఉన్నటువంటి ఇండ్లన్నీ పూర్తిగా మునిగిపోయి ఈ ఇంటి మీద ఇంకొక 4-5 అడుగుల నీళ్ళు వస్తే వాళ్ళందరూ కూడా ప్రాణాల చేతులు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఈ శిథిలాలు తొలగింపు చేసి వారికి పక్కా ఇళ్లు కేటాయించాల్సినటువంటి ఆస్కారం ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు మొద్దు నిద్రపోతుంది. 5 రోజులైంది. ఇక్కడి నుంచి వీళ్ళంతా వెళ్ళిపోయి పునరావాస కేంద్రంలో ఉన్నారు. ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి వారు సాయం అందించిన వారందరూ పెడుతున్నటువంటి ఒక ముద్ద అన్నందిని బ్రతుకుతున్నారు తప్ప వీళ్లకు ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ, ఈ శిథిలాల తొలగింపు కానీ, ఈ కాలనీలో ఉన్నటువంటి బురద తొలగించేటువంటి ప్రక్రియకు మాత్రం ఇప్పట్లో మోక్షం లభించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ పనులు చేస్తారో, ఇంకెంతకాలం ఈ బురదలో వీళ్ళంతా కూడా మగ్గుతూ ఉండాలనేది ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ప్రతి దృశ్యం కూడా దయనీయంగానే ఉంది. ప్రతి ఇల్లు కూడా దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితులు ఖమ్మం నగరంలో ఉన్నాయి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఫైర్ ఇంజన్లు పెట్టి నీళ్లు కొట్టి బురదంతా తీసి ఎవరైతే కోల్పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి పరిస్థితి కనబడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అటు ఖమ్మం నగరంలో కావచ్చు, ఇటు ఖమ్మం రూరల్ మండలం జలగం నగర్లో కావచ్చు, ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, దుర్గంధం రాజ్యం వెళుతుంది. ఇంకా దుస్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది
ఖమ్మం నగరంలో శిథిలాల తొలగింపు అట్లాగే పునరావాస కేంద్ర చర్యలు రిలీఫ్లపై టీడీఎస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. నేను సాంశీరావు నాగరాజుతో కలిసి ఖమ్మం నుంచి.